బీసీలు భిక్షగాలు కాదు. మరి ఈ రకమైన ఈ రాష్ట్ర ప్రభుత్వము మనల్ని ఎప్పటి నుంచి కూడా మన లోపల ఐకమత్యం లేనందుకే కదా మనము ఈ రకంగా దాపరించినాము. మరి ఎప్పటిదాకా మనము వీళ్ళ కింద మోకాల చేతిలో నీళ్ళు దాక్కుంటా కూర్చుందాం? అంటే ఈ ఫార్వర్డ్ బ్లాక్లో మనని అణిచివేసే విధంగా ఎందుకు ఇట్లా వస్తుంది? మన లోపల ఏం లోపం ఉన్నది? ఎందుకంటే మన లోపల ఐకమత్యం లేదు, యూనిటీ లేదు. ప్రతి ఒక్కడు నేనే లీడర్ అనుకుంటే ఎట్లా పోతాం మనము? అందుకోసమే మనకు మన పర్సంటేజ్ ఏమున్నది, మనం ఏ రకంగా మన ఓట్ల సంఖ్య ఎంతున్నది, వాళ్ళ ఓట్ల సంఖ్య ఎంతున్నది, వాళ్ళ మెంబర్స్ ఎందరున్నారు. మరి ఈ రకంగా మనము ఎప్పటిదాకా మనం ప్రతిరోజు కూడా మనం ఈ రకంగానే మనం ఆలోచించుకుంటే మనం ఇక ముందరికి పోము. అసలు మనం అందరం కూడా ఐకమత్యంతో ముందరికి పోయిన రోజే మనకు అధికారాన్ని చేపడతాం మనం. మరి వీళ్ళందరినీ కూడా మనం ఒక ఏకతాటిపైకి వచ్చిన రోజే మనం ముందరికి పోతాం. మరి వీళ్ళ పర్సంటేజ్ అసలు ఏమి లేకుంటే కూడా మనం అనగవేస్తున్నారు కదా. అసలు ఎప్పటిదాకా ఇంకెన్ని రోజుల దాకా మనం ఈ రకంగా మనము ఆలోచించుకుంటూ కూర్చుందాం? అందరం కూడా అసలు మన పర్సంటేజెస్ మనం కేవలం ఓట్లు లేనిగానే ఉన్నామా? అంటే మనం అధికారము మనకు అసలు రాజ్యాంగంలో మనకు ఏం రైట్స్ లేవా? అంబేద్కర్ ఏం చెప్పిండు? అసలు మనము ఏం పాటిస్తున్నాం? ఎప్పటిదాకా మన లోపల మనం ఎప్పటిదాకా కొట్లాడుకుంటుందాం? మరి అంటే ప్రతిసారి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఎప్పటికి కూడా మనము రాజ్యాన్ని చేత చిక్కించుకోలేము. మరి ఇప్పటికి కూడా ఇంకా అదే విధంగా మనం నడుస్తూనే ఉన్నాం. వాని కింద పోయి పనిచేయడము, వీని కింద పోయి పనిచేయడము. అంటే పోస్టుల గురించి, మనము సీట్ల గురించి వీళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చేసేసినాం. అంటే ఎంత దరిద్రానికి మనం దాపరించినామో ఇప్పటికి కూడా మనము మేల్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మన లోపల మనము అసలు ప్రతిసారి విభిన్న పార్టీల దగ్గరకు పోయేసేసేసి మాకు సీట్లు లేవు అని చెప్పేసేసి అసలు ఏ రంగాలలో మనకు జాబులు లేవు, మనకు దేంట్లో కూడా మనం ముందరకు పోయే పరిస్థితులు లేరు. మనం అంతే ఉన్నాం, మన పిల్లలందరే ఉన్నారు. దేంట్లో కూడా మన ఉన్నతమైన స్థానాలల్లో అన్ని కూడా క్రీమీ లేయర్లు వాళ్ళే ముందలుకుంటారు. అధికారంలో వాళ్ళే ఉంటారు, శాసించే పరిస్థితులలో వాళ్ళే ఉంటారు. 0.01% ఉన్న వాళ్ళు ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు. మరి మనం ఎక్కడున్నాం? ఇంత పర్సెంట్ ఖాళీ చెప్పుకోనికనే ఉన్నామా, లేకపోతే మనం ఏమైనా చేయనీకి ఉన్నామా? అంటే ఇంక ఎప్పటిదాకా మనము చేతు బిగించేసేసి మన రాజ్యాన్ని మనం చేత చిక్కించుకోలేమా? అసలు మన లోపల ఎందుకు ఈ చలనం అనేది లేకుండా పోతున్నది? ఇంకా ఎప్పుడు మేల్కుంటాం మనం? ఇంకా ఎన్ని రోజుల దాకా ఈ రకంగా మనం నడుచుకుంటూనే ఉంటాం? ఇప్పుడు చివరి క్షణాలను ఉన్నాం మనము. ఇంకా లేకపోతే మనం నిజంగానే బిచ్చగాలయ్యే పరిస్థితికి చిప్ప చేతిలో పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చేసేస్తున్నది. ఇప్పటికి కూడా మేల్కొండ ఒకసారి బీసీలారా, మనం అందరం కూడా ఏకతాటి పైకి వచ్చేసేసి మనమే పోరాడేసేసి మన రాజ్యాన్ని చేత చిక్కించుకుందామని చెప్పేసేసి మీ అందరినీ కూడా నేను విన్నవించేసేసి మీకు మంచిగా ఈ పూర్తిగా నేను చెప్పాలనే ఆలోచనతోటే నేను ముందరకు వస్తున్నాను. మీరందరూ కూడా మరి మనం ముందలు తీసుకుపోవాలి. బీసీలు అందరూ కూడా ఐకమత్యంగా మన ముందలు ఉన్న రోజే మనం సంఘటితం అయ్యేసేసి మనం ముందరకు పోదాం. మీరందరూ కూడా కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరిచేసేసి ఒక్కసారి ఆలోచించండి. అసలు మన లోపల ఏం తక్కువైంది? విద్యావంతులు ఉన్నారు, మరి సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. అన్ని రంగాలలో ముందరుకున్న మనము ఒక్కొక్క దగ్గర చిప్ప చేతి పట్టుకొని మాకు ఒక దేహి అనుకుంటూ బిచ్చమడుకుంటూ వాన్నొక పదవిని అడుక్కుంటూ వీన్నొక పదవిని అడుక్కుంటూ ఏమవసరం ఉన్నది? మనము సంఘటితమైన రోజే మనం అధికారాన్ని చేత చిక్కించుకుంటాము. మనం ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మనము చట్టసభలలో మనమే ముందరు ఉండాలని చెప్పేసి ఎంతగానో మనము ముందరు పోసే సామర్థ్యం ఉన్నది, మనకు శక్తి ఉన్నది. అసలు ఏమి కూడా మనం దేంట్లో కూడా తక్కువ లేము. మన సంఖ్యాబలం కూడా ఇంత పెద్ద సంఖ్య ఉన్నది. మరి ఈ సంఖ్యను మనం ఏం చేద్దాం? చెప్పుకుందాం ఖాళీ మాకు ఇంత పర్సంటేజ్ ఉంది, మన కుల బాంధవులు ఇందరు మంది ఉన్నారు, ఇదే మనం మాట్లాడుకుంటూనే ముందరు పోతుంటుంటే ఇంకా ఎప్పటిదాకా వీళ్ళ కింద బానిస బతుకుదాం? మీరు ముందరు పోవాల్సిన అవసరం ఉన్నది, సంఘటితం కావాలి. జై హింద్.